ఈపాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అన్ని అఫీషియల్ అప్డేట్స్ అండ్ అఫీషియల్ డాటాని ఎట్లా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో అసలు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, యాక్చువల్గా మేము ప్రీవియస్లో ఈ పాస్ ఆధార్ సీడింగ్ స్టేటస్, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీకు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మేము ఒక వీడియో అయితే చేసాము. అండ్ ఆ వీడియోలో మేము ఏం చెప్పామంటే, మీరు బ్యాంక్కి వెళ్ళి అక్కడ బ్యాంక్లో కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మేము చెప్పాము. నార్మల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీ ఇంట్లోనే లైక్ మీ ఫోన్ ఆర్ మీ ల్యాప్టాప్ ఆర్ మీ పీసీలోనే మీ బ్యాంక్కి ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఎ న్యూ అప్డేట్. సో ప్లీజ్ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ అవర్ వీడియో. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళాలి. ఎన్పిసిఐ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాను కదా, ఇక్కడ డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి, npci.organization.in. యాక్చువల్గా దీనికంటే ముందు మీరు ఫస్ట్ వెబ్సైట్ ఈపాస్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ అప్డేట్ మేము మ్యాక్సిమం లైక్ మన సైట్ అయితే ఎప్పుడు అప్డేట్ అయిందో అప్పుడే ఈ లింక్ అనేది మేము పెట్టాము ఇక్కడ. బట్ మీరు ఎవ్వరూ దాన్ని అబ్జర్వ్ చేయకుండా ఇంకా రిక్వెస్ట్లు పెట్టుకోకుండా ఆధార్ సెట్టింగ్ చేయించుకోలేరు. కొంతమందికి ఏముందంటే డిఫాల్ట్గా అయిపోతుంది కొత్త అకౌంట్స్ చేసినప్పుడు, కానీ లేకపోతే వాళ్ళు బ్యాంక్ సెట్టింగ్ చేయించుకున్న వేరే దానికోసం అని. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్లిక్ హియర్ ఫర్ ప్రొసీజర్ అని ఉంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక పీపీటీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పీపీటీ డౌన్లోడ్ అయింది కదా, దీంట్లో ఫుల్ ప్రాసెస్ ఉంటుంది, అంటే లైక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. దీన్ని కూడా మేము రీసెంట్గానే అప్లోడ్ చేసాము, అంటే అప్డేటెడ్ డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. మేము ఒక 1 వీక్ బ్యాక్ అప్డేట్ చేసాము, అందుకే వీడియో ఇప్పుడు చేస్తున్నాను నేను. మీరు పీపీటీ ఓపెన్ చేసినట్టయితే మీకు ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఏ మూమెంట్, ఇట్స్ ఓపెనింగ్. ఇక్కడ చూడండి, ఓపెన్ అయింది కదా, ఆధార్ షేడింగ్ స్టేటస్. స్టెప్ బై స్టెప్ ఉంటుంది ప్రాసెస్, బట్ నేను ఇక్కడ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ దట్ రిఫర్ దట్ ప్రొసీజర్ పీపీటీ, యూ కెన్ విజిట్ ద ఈపాస్ వెబ్సైట్ అండ్ క్లిక్ హియర్ ఫర్ దట్ ప్రొసీజర్ పీపీటీ. సో గో టు ద ఎన్పిసిఐ వెబ్సైట్. ఇక్కడ చూడండి, కస్టమర్ అనే ఆప్షన్ ఉంది కదా, మెనూ బార్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో బేస్ షేడింగ్ భారత్ ఆధార్ షేడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, బేస్ యాప్. సో దాని పైన క్లిక్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను మీకు డైరెక్ట్ రీడైరెక్టింగ్ లింక్ అనేది పెడతాను డిస్క్రిప్షన్లో, చూసుకోండి ఒకసారి దాన్ని. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆధార్ సీడింగ్ స్టేటస్, సీడింగ్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఉంది కదా, ఇక్కడ మనకు వచ్చేసి ఆధార్ సీడింగ్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఆధార్ సీడింగ్ అండ్ సీడింగ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీరు బ్యాంక్కి వెళ్ళకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ సీడింగ్ అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 24 అవర్స్లో లింక్ అనేది అయిపోతుంది నార్మల్గా, అప్పుడప్పుడు ఇన్స్టాంట్లో కూడా అవుతుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ దీంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఆధార్ మ్యాప్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అకౌంట్ అది చూపించేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆధార్ షేడింగ్ స్టేటస్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీరు ఏ అకౌంట్కి అయితే ఇచ్చారో ఆ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు అన్నట్టు. ప్రస్తుతానికైతే నేను ఆధార్ షేడింగ్ చెక్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సీడింగ్ అని కొట్టాను కదా, ఇక్కడ సీడింగ్ అని కొట్టినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ సీడింగ్ అని ఉంది ఆప్షన్, మనకు సీడింగ్ అని ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అడుగుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఉంటాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి లాస్ట్లో చూసుకున్నట్టయితే వల్సాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ బ్యాంక్ కనుక ఈ లిస్ట్లో అవైలబుల్ లేకపోతే మీరు కంపల్సరీ మీ హోమ్ బ్రాంచ్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది. అక్కడనే మీ అకౌంట్ అనేది బ్యాంక్ సెట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ బ్యాంక్ అనేది ఇందులో లిస్ట్ అయి ఉంటే మీరు ఈజీగా మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా నా బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ ఎ పాపులర్ బ్యాంక్, సో ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రెష్ సెట్టింగ్, మూవ్మెంట్, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, మూవ్మెంట్ ఫ్రమ్ అనదర్. యాక్చువల్గా ఈ 3 ఆప్షన్స్, ఎందుకంటే ఫ్రెష్ సీడింగ్ అంటే మీరు ఇప్పటివరకు ఏ అకౌంట్ని సీడ్ చేయకపోతే, బ్యాంక్ అకౌంట్ని ఆధార్కి సీడ్ చేయకపోతే అక్కడ ఫ్రెష్ సీడింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మూవ్మెంట్, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్. లైక్ కొంతమంది పీపుల్ ఏముంటుందంటే, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేది ఒకటే బ్యాంక్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఆ టైంలో ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి నాకు స్కాలర్షిప్ మనీ రావాలి అంటే, ఆధార్ సీడింగ్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మూవ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీ బ్యాంక్ సీడింగ్ అనేది ఒక అకౌంట్కి లింక్ అయి ఉంటే, ఆ అకౌంట్కి కాకుండా ఇంకొక అకౌంట్కి చేంజ్ చేయాలి అనుకుంటే మీరు,
సో ఆల్రెడీ మీ అకౌంట్ స్టడీ ఆల్రెడీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అక్కడికి మీ అకౌంట్ లింక్ అయి ఉంది. బట్ మీకు ఏం కావాలి ఇప్పుడు, యాక్సిస్ బ్యాంక్కి మళ్ళీ రీసెటింగ్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. అప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మూవ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇది ఆధార్ ఓటీపీ వస్తుంది. అప్పుడు ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. ఓకేనా. ప్రజెంట్ అయితే నేను ఫ్రెష్ సీడింగే క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు ఏ అకౌంట్ సీడింగ్ లేదు కాబట్టి ఐఎమ్ క్లికింగ్ ఆన్ దట్. అండ్ ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ ఐ వెంట ద అకౌంట్ నెంబర్ ఆల్సో అండ్ కన్ఫర్మ్ చేస్తున్నాను నా అకౌంట్ నెంబర్ని. మనకు ఐఎఫ్ఎస్సి కొరకు పని లేదండి, ఇప్పుడు ఓన్లీ మనం అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు వీలైతే చదవండి, అందులో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ కోసం మాత్రమే అది. సో ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. సో హియర్ ఇస్ ద ఓటీపీ. సో చెక్ చేద్దాం ఓటీపీ ఎంటర్ చేసి పోయింది అనేది. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ నా అకౌంట్ అనేది ఒక ఆధార్ నెంబర్తో ఇంకొక బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి యువర్ ఆధార్ నెంబర్ ఈస్ కరెంట్లీ మ్యాప్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కన్ఫర్మ్ కొట్టేసేయాలి. ఆటోమేటిక్గా ఆల్రెడీ మ్యాప్లో విత్ అని చూపించేస్తుంది. ఓకే కొట్టండి. ఇప్పుడు నేను కన్ఫర్మ్ ప్రొసీడ్ అని కొట్టాను కదా, అక్కడ మీకు ఒకవేళ మీరు మూవ్మెంట్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్, మూవ్మెంట్ ఫ్రమ్ అనదర్ అకౌంట్ టు లింక్ ఆధార్ షేడింగ్ అని కొట్టినప్పుడు, మీరు కన్ఫర్మ్ కొట్టినప్పుడు అక్కడ నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్ళి అక్కడ మీకు అనదర్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాను. ఆధార్ సీడింగ్ లేని అకౌంట్ని ఇప్పుడు ఎలా చేయాలో ప్లీజ్ వెయిట్. ఇప్పుడు మనం నాట్ సీడెడ్ అకౌంట్ని ఇప్పుడు ఎలా సీడ్ చేయాలో తెలుసుకుందాం. సో దానికి సెకండ్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఆధార్, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని చెప్పేసి సీడింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ అయితే తీసుకున్నాను ప్రజెంట్లీ విత్ ద పర్మిషన్స్. సో అతని బ్యాంక్ వచ్చేసి మనకి ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఇక్కడ మనం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఫస్ట్ చెప్పినాను కదా, మీకు ఒకవేళ బ్యాంక్ అనేది లిస్ట్ అవ్వకపోతే మీరు కంపల్సరీ బ్యాంక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ లిస్ట్ అయింది అంటే మీ ఆధార్ సీడింగ్ అనేది ఆన్లైన్లోనే అయిపోతుంది. ఇక్కడ చూడండి సీడింగ్ టైప్ ఫ్రెష్ సీడింగ్, ఎందుకంటే ఇంతకుముందు ఈ అబ్బాయి ఎలాంటి సీడింగ్ చేయలేడు కాబట్టి సో సీడింగ్ టైప్ అనేది ఫ్రెష్ సీడింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం అకౌంట్ హోల్డర్ అకౌంట్ నెంబర్ కొట్టాలి. ఈ ఆధార్ నెంబర్ అనేది అండ్ ఈ అకౌంట్కి లింక్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఆ పాస్బుక్ ఓపెన్ చేసి మీకు అక్కడ అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది. అకౌంట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం రీటైప్ అనేది చేయాల్సి. సో ఇక్కడ ఎంటర్డ్ అకౌంట్ నెంబర్ సేమ్ ఉన్నాయి కాబట్టి వితౌట్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఒక్క నెంబర్ మిస్ మ్యాచ్ కొట్టినా మనం ఒక్క నెంబర్ డజంట్ మ్యాచ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ కొట్టేసాను కాబట్టి నేను ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకు ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసి ఓటీపీ వస్తుంది మీ అకౌంట్లోకి. ఆ అకౌంట్ ఆధార్ ఓటీపీ అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్డ్ ఆధార్ ఓటీపీ. సో కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రెస్ టు ఇనిషియేట్ రిక్వెస్ట్ ఫర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసుకోవాలి. అప్పుడప్పుడు సర్వీస్ అనేది కొంచెం లాగ్ అవుతుంటుంది. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ చేద్దాం. సో ఇక్కడ మనకు ఇక్కడ లోడింగ్ బార్ అనేది కనిపిస్తుంది కదా, సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ మనం ప్రాసెస్ అనేది కూడా కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది. విత్ ఇన్ మనకు 6 మంత్స్ టైం ఉంటుంది. ఆ 6 మంత్స్ లోపే ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడే మీ మొబైల్ నెంబర్కి అనేది మెసేజ్ వచ్చేస్తుంది, రిజల్ట్ యువర్ సక్సెస్ఫుల్లీ సీడెడ్ టు గ్రామీణ బ్యాంక్. సో ఇప్పుడు మనకు సీడ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసుకొని ఆధార్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నా చూడండి మళ్ళీసారి. ఇక్కడ ఇంతకుముందు సెషన్ అవుట్ అయిపోయింది. సో ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ ఓటీపీ చేస్తున్నాను. సీడింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకనేది ఆధార్ మ్యాపింగ్ అనేది అయిపోయింది. ఒకవేళ మీకు ఇందులో కూడా ఇంకా డౌట్ అనిపిస్తే మన ప్రీవియస్ వీడియో ఉంది కదా, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, హౌ టు చెక్ యువర్ ఆధార్ స్టేటస్ అని, ఆధార్ సీడింగ్ స్టేటస్ అని. మీరు యూఐడిఏ వెబ్సైట్లోకి వెళ్ళినా మనకి చూపిస్తుంది అన్నట్టు. సో మ్యాండేటరీగా మీరు కంపల్సరీగా స్కాలర్షిప్ రావాలి అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి స్కాలర్షిప్ మీ అకౌంట్లో పడాలి అంటే కంపల్సరీగా ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ మేము చూపించిన ప్రాసెస్ ప్రకారం మీరు అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీ అప్లికేషన్ అనేది ఈజీగా ఆధార్కి బ్యాంక్ అనేది సీడింగ్ అయిపోతుంది. సో బ్యాంక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెకింగ్ డేటాబేస్లో చెక్ అవుతుంది లింక్ చేసేటప్పుడు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాట్ ఫోన్ అని చూపిస్తుంది. ఇక్కడ సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొట్టాం కాబట్టి డీటెయిల్స్ మ్యాచ్ అయ్యి అక్కడ సీడింగ్ అనేది కూడా అయిపోయింది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీకు నార్మల్ మెసేజ్ కూడా ఆధార్ సీడెడ్ అని చెప్పేసి వస్తుంది. నేను ఇక్కడ పాపప్ చేస్తున్నాను చూడండి, మెసేజ్ ఇలా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి కంపల్సరీ ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలని చెప్పేసి చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, ఆధార్ సీడింగ్ లేకపోతే స్కాలర్షిప్ రాదు. బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసినా చేయకున్నా స్కాలర్షిప్ రాదు. థ్యాంక్ యూ.